గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధు ఊర్మిళ వ్లాగ్స్. ఈరోజు మీ అందరి కోసం నేను వెంకటేశ్వర స్వామి వారికి గుడికి వచ్చాను. అనంత వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ మన వైకుంఠగిరిలో ఉంది. సో ఇక్కడ వాతావరణం ఎంత హ్యాపీగా ఉందో, ఆ విగ్రహాన్ని చూస్తే ఆ స్వామిని అసలు రియల్గా నేను చూసినట్టు అనిపించింది. సో నాతో పాటు మీరు కూడా చూడాలిగా, మరియు ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ సో వచ్చేయండి చూసారు. ఎస్కోట టు అరకు వెళ్ళే వేలో కాశీపట్నం ఉంటుంది. కాశీపట్నం నుంచి రైట్ సైడ్ ఒక 18 km ఉంటుంది మాట మన వైకుంఠగిరి. సో వైకుంఠగిరికి మేమైతే మా ఫ్యామిలీతో స్టార్ట్ అయిపోయాను. సో ఈ ప్లేస్ చూస్తుంటే ఎంత ఆహ్లాదకరంగా, ఎంత హ్యాపీనెస్గా ఉందంటే సూపర్ అసలు. ఇంకా జర్నీ చేస్తుంటే మరి కొంత దూరం వెళ్ళాక మాకు ఇక్కడికి రిసార్ట్ కనిపించింది. ఒకసారి చూడండి, ఎంత పీస్ఫుల్గా ఉంది కదా. ఇలాంటి రిసార్ట్స్ చూస్తే ఎలా ఉంటుందంటే ఫ్యామిలీతో అన్ని ప్రాబ్లమ్స్ మర్చిపోయి కొన్నాళ్ళు స్పెండ్ చేస్తే ఎంత బాగుండో అనిపించింది మాట. సో ఐ థింక్ నేను ఎప్పుడైనా కంపల్సరీగా వెళ్తాను మా ఫ్యామిలీతో. సో ఇప్పుడైతే ఆ స్వామివారిని దర్శించుకోవడానికి కనుక కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నాం. సో ఇంకొంచెం దూరం వెళ్ళాక నాకు ఒక వ్యూ పాయింట్ కనిపించింది. ఎంత బాగుందంటే వ్యూ పాయింట్ చూసారా, ఆకాశానికి భూమికి మధ్యలో ఉంటే ఎలా ఉంటుందో అట్లా ఉంది మాట. సో మేము కూడా అందుకని ఒక 10 మినిట్స్ ఇక్కడ ఆగి మేము కూడా స్పెండ్ చేసాం. చాలా బాగుంది. అందులో పిల్లలు కొంచెం ఆకలి అంటున్నారని ఇక్కడ చిన్న షాప్ ఉంది. ఆ బుల్లి షాప్లో అన్నీ కొనుక్కొని కొంచెం తింటూ ఎంజాయ్ చేసాం. వ్యూ పాయింట్ ఒకసారి ఇక్కడ చూడండి. ఆ డౌన్లోకి వెళ్తే అసలు కింద ఏమున్నాయో కూడా కనిపించట్లేదు అన్నమాట. చాలా బాగుంది. ఆకాశానికి భూమికి మధ్యలో ఉన్నట్టుగా అనిపించింది. సో మీరు కూడా మీ ఫ్యామిలీతో కంపల్సరీగా ఈ ప్లేస్ని విజిట్ చేయండి. ఆ స్వామివారి దగ్గరికి వెళ్ళే ముందు ఇక్కడికి వచ్చి ఇక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేసి మరి స్వామివారి దగ్గరికి మళ్ళీ స్టార్ట్ అయిపోదాం. ఇంకొంచెం దూరం రాగానే మాకైతే ఇలా గుడి కనిపించింది. ఆ టెంపుల్ కనిపించగానే చాలా అదొక రకమైన ఆనందం అన్నమాట. మనసులో తెలియని ఆనందం. ఇక్కడైతే గరుడ స్వామి ఉన్నారు. ఆయన దర్శించుకొని గుళ్ళోకి ఎంట్రన్స్ అయిపోదాం. యాక్చువల్ ఇక్కడ వెహికల్ బట్టి అమౌంట్ ఛార్జ్ చేస్తున్నారు. కార్కి 50 రూపీస్ తీసుకున్నారు. అప్పుడు ఈ స్వామివారిని దర్శించుకోవడానికి ఒక్కసారి నేను వీడియో తీసేశాను. సో ఈ స్వామివారిని చూసి మరి ఇక్కడి నుంచి మన వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళిపోదాం. ఇది వే. బట్ కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి ఫ్యామిలీతో. అంటే చాలా సీనియర్ అయితేనే కార్లో వెళ్ళడానికి ట్రై చేయండి. స్కూటీస్ మీద కూడా ఓకే, బట్ కంపల్సరీగా ఎలాంటి రిపేర్స్ కానీ ప్రాబ్లం లేకున్న వెహికల్స్లోనే మీరు వెళ్తే చాలా మంచిది. కొంతసేపట్లో 3333 అడుగులు ఎత్తులో ఉన్న స్వామివారిని దర్శించుకోబోతున్నాం. వచ్చేయండి. ఇక్కడికి రావడానికి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి కార్లో పెట్రోల్ లేకపోయినా చాలా కష్టపడి వచ్చాం. సో వచ్చేయండి చూద్దాం. ఇది గోపురం. ఇంకా ఇక్కడ కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి. సో ఐ థింక్ కొన్నాళ్ళలో ఇవన్నీ కూడా చాలా డెవలప్ అవుతుంది. చాలా బాగా డెవలప్ చేస్తున్నారు. ఎన్నో వేల మందే కాదండి, ఎక్కడెక్కడి నుంచో స్వామివారిని దర్శించుకోవడానికి ఈ గుడి దగ్గరికి వస్తున్నారు భక్తులందరూ. చూసారా కన్స్ట్రక్షన్స్ ఎంత ఫాస్ట్గా అవుతున్నాయో. హాయ్ చెప్పండి అమ్మ ఒకసారి. హాయ్ చెప్పండి మామ. బాయ్. నేను కూడా టెంపుల్లోకి ఎంట్రీ అయ్యాను. మరి స్వామివారిని దర్శించుకోవడానికి అందరూ రెడీగా ఉన్నారా? సో వచ్చేయండి, స్వామివారిని దర్శించుకుందాం. చూసారా గుడి ఎంత ప్రశాంతంగా, ఎంత ఆహ్లాదకరంగా ఉందో. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా అసలు గుర్తుండవు. ఇలా ఎంట్రన్స్లో ఒక సిస్టర్ గోవింద నామాలతో మనకి ఆహ్వానం పలుకుతున్నారు. గోవింద గోవింద. సో యాక్చువల్లీ ఈ గుడికి వస్తానని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు చాలా హ్యాపీగా ఉంది. చాలా కష్టపడి మరి వచ్చాం, అనుకోకుండా వచ్చాం మేము అందరం కూడా. చూడండి, నాతో పాటు కూడా మీరు కూడా చూడాలి, మీరు కూడా స్వామిని దర్శించుకోవాలి. ఇంకా మనం టెంపుల్లో చూస్తే కనుక ఎంత ప్రశాంతంగా ఉందో. ఇక్కడ లెఫ్ట్ సైడ్ పద్మావతి అమ్మవారు ఉన్నారు చూడండి, ఎంత అందంగా అలంకరించి ఉన్నారో కదా. అలాగే ఇక్కడ బోర్డు మీద శంకుస్థాపన తేదీ, ప్రాణ ప్రతిష్ఠ తేదీ కూడా ఉన్నాయి. ఆలయ నిర్మాణకర్త కర్రి సముద్రారెడ్డి గారు. సో వారు ఈ టెంపుల్ ఇంత బాగా ఇక్కడ కట్టడం జరిగింది. గోదాదేవి అమ్మవారు రైట్ సైడ్లో ఉంటారు. సో ఇద్దరు దేవతని కూడా మనం దర్శించుకొని ఆఖరిగా స్వామివారిని దర్శించుకుందాం. చూసారా,
శ్రీ అనంత వెంకటేశ్వర స్వామివారి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. శ్రీ కరి సముద్రారెడ్డి గారు అంటే సాగర్ రెడ్డి గారిచే నిర్మించబడింది. ఇది 2022 ఏప్రిల్ 7వ తేదీన శంకుస్థాపన జరిగింది. 2 సంవత్సరాల్లో ఏప్రిల్ 2024 ఏప్రిల్ 3వ తేదీన స్వామిని ప్రతిష్ఠించడం జరిగింది. ఈ విగ్రహం కాంచీపురం నుంచి రాయి తెచ్చి తిరుపతిలో చెక్కడం జరిగిందండి. అయితే తిరుపతిలో స్వామి స్వయంభూగా వెలవడం కాబట్టి 9.7 అడుగులు తిరుపతి స్వామి ఎత్తు. దానికి సమానంగా మనం పెట్టకూడదు కాబట్టి మనం 9.6 అడుగులు ఎత్తుతో స్వామిని చెక్కించడం జరిగింది. మన సాగర్ రెడ్డి గారు కొన్ని వారాల పాటు తిరుపతిలో ఉండి స్వామికి చిరుమందహాసం, స్వామి కనుదృష్టి వచ్చే భక్తుల మీద, అంటే మనం స్వామిని చూస్తే స్వామి మనల్నే చూస్తున్నారు అనేటట్టు ఉంటుంది కనుదృష్టి. ఈ 2 విషయాల గురించి కొన్ని వారాల పాటు శ్రీ సాగర్ రెడ్డి గారు దగ్గరుండి చెక్కించుకున్నారు విగ్రహాన్ని. గోవింద గోవింద. నేను తిరుపతి వెళ్ళి ఆ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నప్పుడు ఎంత ఆనందంగా ఫీల్ అయ్యాను, స్వామివారిని చూసినప్పుడు కూడా అంతకన్నా మించి ఆనందంగా ఫీల్ అయ్యాను. స్వామివారి దర్శనం కోసం చాలా దూరం నుంచి ఎంతోమంది భక్తులు వస్తున్నారు. సో మీరు కూడా చేయండి, ఆ స్వామివారి ఆశీస్సులు అందుకోండి. అలాగే ఇది గజస్తంభం, ఇక్కడ కూడా నేను దర్శించుకొని ఇంకా చాలాసేపు అక్కడే ఉన్నాం. మేము అక్కడి నుంచి కదలాలని అసలు మనసు ఒప్పుకోలేదు. ఈలోగా ఏం తినలేదు కదా, కొంచెం ప్రసాదం కూడా కొంచెం తింటూ ఉన్నాము. ఇక్కడ నుండి చూస్తే మనకి కిందేమో ఉన్నాయి అసలు కనిపించదు, అట్లా ఉంటుంది. ఎందుకంటే 3333 అడుగుల ఎత్తులో మనందరం కూడా ఉంటున్నాం. అంటే ఆకాశానికి భూమికి మధ్యలో ఈ టెంపుల్ ఉంటుంది. అసలు ఎక్కడ కూడా ఇలాంటి ఒక అందమైన టెంపుల్ ఎక్కడా లేదు. ఇంత అడుగులు ఎత్తులో ఉన్న టెంపుల్ ఇదొక్కటే. అలాగే ఇక్కడ చూసారా వెంకటేశ్వర స్వామి వారి ఇంకొక అవతారం, వేమన అవతారం. ఆ చిన్న టెంపుల్ కూడా చూసరికి లాస్ట్ మా వాళ్ళు ప్రసాదం కోసం కొంచెం గొడవ పడుతున్నాము. అంటే కొంచెం అమౌంట్ సరిపోలేదు, క్యాష్ పట్టుకెళ్ళలేదు, ఫోన్పేలో అవ్వట్లేదు. డబ్బులు సరిపోలేదని ఒకరు, ఫోన్పే అయితే అవ్వట్లేదు. ఎందుకంటే అవ్వట్లేదు, దొరికిందండి పాపం, తీసుకెళ్ళి పెంచుకున్నాం. స్పెషల్ లడ్డు అంటే గుండె అయిపోయింది. ఇక్కడ అదే తింటాం మేము, స్పెషల్ లడ్డు. ఇది మార్నింగ్ నుంచి ఉపవాసం, ఆకలి వేస్తుంది. సో ప్రసాదం తింటున్నాను. ప్రసాదం చాలా బాగుంది చూడండి. ఇది కన్స్ట్రక్షన్ అవుతుంది. నెక్స్ట్ డే మళ్ళీ మనం వచ్చినప్పటికి అంత కంప్లీట్ అయిపోతుంది. మళ్ళీ సో మా దర్శనం అయితే ఇలా అయింది. మీరు కూడా ఆ స్వామివారిని దర్శించుకోండి. కాకపోతే కొంచెం కేర్ఫుల్, జాగ్రత్తగా వెళ్ళండి. మీ యొక్క ఫ్యామిలీతో జాగ్రత్తగా వెళ్ళి ఆ స్వామివారిని దర్శించుకుంటారని కోరుకుంటూ, సో అందరికీ బాబాయ్. థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోస్ నచ్చినట్లయితే షేర్ చేయండి, ఫాలో చేయండి, లైక్ చేయండి, బెల్ని క్లిక్ చేయండి.